ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలపై మరింత దూకుడు పెంచేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే పార్టీ నేతలు గళం విప్పుతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పోర్టుల నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యాన్ని కూడా ప్రధాన అజెండాగా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో మచిలీపట్నం పోర్టును జగన్ సందర్శించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అభివృద్ధి పనులు మందగించడంతో రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడుతోందని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక జూన్ నెలలో ఉత్తరాంధ్ర పర్యటన కూడా జగన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా మూలపేట పోర్టును సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజా సమస్యలతో పాటు అభివృద్ధి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సో రమేష్, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ను గతంలోనే సందర్శించినటువంటి జగన్ ఇక ముందు కూడా మచిలీపట్నము అలాగే ఉత్తరాంధ్రలో ఈ మూలపేట పోర్టుల పర్యటన కూడా ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పోర్టుల నిర్మాణం అభివృద్ధి అనేటువంటి సబ్జెక్ట్ను జగన్ ప్రధాన ఎజెండాగా తీసుకోవడం వెనుక స్ట్రాటజీ ఏంటి? రోజా, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలపైన పోరాటం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా కొన్నిసార్లు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ 2 ఏళ్ల పాటు ఆయా ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పోరాటం చేసి ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక 2 ఏళ్లు అంటే దాదాపుగా ప్రభుత్వానికి కూడా హనీమూన్ పీరియడ్ కంప్లీట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. 2 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వం అనేక రకాల వైఫల్యాలు చెందింది. అనేక రకాలుగా ప్రజలకు ఇటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటూ కూడా వైసీపీ ఎంతకాలం చెప్తుంది. అడపాదడప జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఇక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. 2 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా రానటువంటి రోజుల్లో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రజాక్షేత్రంలో దిగేందుకు కార్యాచరణ కూడా రూపొందించుకునే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే రైతుల అంశానికి సంబంధించి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, పంటకు సరైన ధర రావటం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆక్వా రైతులు కావచ్చు, మరోవైపు మొక్కజొన్న రైతులు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల పంటలు పండించినటువంటి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా పోరాటాలను ఇప్పటికే కొనసాగిస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత గతంలో మిర్చి రైతులు, అదేవిధంగా మామిడి రైతులతో పాటు పొగాకు రైతుల అంశానికి సంబంధించి స్వయంగా వెళ్లి వారితో మాట్లాడారు. వీటితో పాటు రానటువంటి రోజుల్లో ఈ అభివృద్ధి అంశాలకు సంబంధించి అంటే ప్రధానంగా పోర్టుల నిర్మాణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. వైసీపీ హయాంలోనే దాదాపుగా రాష్ట్రంలో 4 పోర్టులు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటిలో ప్రధానమైనది మచిలీపట్నం పోర్టు. ఈ మచిలీపట్నం పోర్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించారు ఈ పనులను. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను సకాలంలో పూర్తి చేయకపోగా ఇంకా ఆలస్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ పోర్టు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టింది అనే అంశాలను కూడా పూర్తి స్థాయిగా తెలుసుకునేందుకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడికి వెళ్లి ఆ పోర్టు పనులను పరిశీలించడంతో పాటు పోర్టు పనుల్లో జరుగుతున్నటువంటి ఆలస్యానికి సంబంధించి నివేదికలను కూడా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చారు. దీంతో ఇక జగనే స్వయంగా అక్కడికి వెళ్లి ఆ పోర్టును పరిశీలించాలని భావిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరులో మచిలీపట్నం పోర్టును పరిశీలించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత అంటే వచ్చే నెలలో జూన్ నెలలో ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో ప్రధానంగా మూలపేట పోర్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రారంభమైంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టును పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే స్థానికంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేతలు మూలపేట పోర్టు వద్ద ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు కూడా రమేష్ అయితే వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా అసెంబ్లీ కౌన్సిల్లో మంత్రులు అనౌన్స్ చేశారు, రానున్నటువంటి 5-6 నెలలు అంటే 2026 చివరికల్లా ఖచ్చితంగా రామాయంపేట తర్వాత రామాయపట్నం, మచిలీపట్నం, ఈ మూలపేట పోర్టుకి నిర్మాణానికి సంబంధించి అన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో కంప్లీట్ గా ప్రభుత్వం నుంచి డెడ్ లైన్ పెట్టిన తర్వాత జగన్ ఇప్పుడు ఈ ఇష్యూ టేకప్ చేయడంలో పాయింట్ ఉందా? అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయో ఆ విమర్శలు వచ్చినటువంటి
సమయంలో ఆ ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు కౌంటర్ గా ఒక ప్రణాళిక ఇస్తూ ఉంది. మేము పలానా సమయంలోపు పలానా కార్యక్రమాలని పూర్తి చేస్తామని చెప్తుంది. కానీ ఆ తర్వాత ఆ విషయాలను పక్కన పెడుతుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇస్తామన్నటువంటి 3,000 భృతి అసలు ఆ పథకాన్ని ఇంతవరకు మొదలు కూడా పెట్టలేదు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా ఆడబిడ్డలకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు 1,500 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. దాన్ని అమలు చేసే దిశగా కార్యాచరణ కూడా రూపొందించడం లేదు. ఆ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ గతంలో మంత్రి అచ్చెన్నాయుడు ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్స్ కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంటే ప్రతిపక్షం ఎప్పుడైతే ప్రశ్నిస్తుందో అప్పుడు మాత్రమే తాము ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నామనో లేదంటే పలానా టైం కల్లా అమలు చేస్తామని చెప్తున్నారు తప్ప వాటిలో ఆ తర్వాత కదలిక ఉండటం లేదని వైసీపీ ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. అదే సందర్భంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో అసలు అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది అంటూ కూడా కూటమి ప్రభుత్వం అనేక రకాల ఆరోపణలు చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోర్టు పనులు ప్రారంభించడం కావచ్చు, తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించడం కావచ్చు, 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలు ప్రారంభించడం కావచ్చు. అంతేకాకుండా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. కానీ వాటన్నిటిని డైవర్ట్ చేస్తూ అసలు జగన్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందంటూ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తామంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఏమీ అమలు కావటం లేదు. కాబట్టి తాము ఏదైతే గతంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైఎస్ జగన్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గతంలో మెడికల్ కళాశాలల అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఈ పోర్టులు కనుక పూర్తయిన పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయ వనరులు చేకూరుతాయి, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఈ పోర్టుల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కాబట్టి పోర్టుల అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో పరిశీలన చేసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హడావుడి తప్ప అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదనేది వైసీపీ చేస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే తాము గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పనులకు సంబంధించి ప్రజలకు వివరించేందుకు ఇలా 1 by 1 ఒక్కొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, అదేవిధంగా విమానాశ్రయాలకు సంబంధించి కావచ్చు, తాము గతంలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించి అన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అయితే వైసీపీ పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.